అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అస్సాంలో బీజేపీ జోరును ప్రదర్శిస్తూ ఉండగా ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడి ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీని పలువురు కీలక నేతలు వీడడంతో హస్తం పార్టీ శ్రేణుల్లో పెద్దగా జోష్ కనిపించడం లేదు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ దూకుడు ముందు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఈశాన్య భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే అస్సాంలో కూడా ఇంతకుముందు కాంగ్రెస్ బలంగా ఉండేది. కానీ గత 10 ఏళ్లుగా అస్సాంలో కాంగ్రెస్ విపక్ష పాత్రకే పరిమితమైంది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే 5-6 నెలల క్రితం వరకు కొంతమేర అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికార బీజేపీ పలు కారణాల రీత్యా అప్పటి వరకు ఆత్మరక్షణ ధోరణితో కనిపించింది. అందుకు కారణం 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నందున ప్రజల్లో వ్యక్తమయ్యే ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా అధిగమించాలన్న దానిపైనే హిమంత బిశ్వశర్మ చాలా ఆందోళనకు గురయ్యారు. ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ 2025లో అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందడం హిమంత బిశ్వశర్మను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. ఈ ఘటన జరిగిన కొన్ని వారాల వ్యవధిలోనే బీజేపీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ కీలక నేతలు కమలం పార్టీ గూటికి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెలువడే నాటికి 2 కాంగ్రెస్ నేతలు భూపెన్ బోరా, బుడ్డోలోయ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు వారిద్దరూ కూడా ఈసారి బీజేపీ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 10 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ అస్సాంలో 2 కీలక నేతలు పార్టీని వీడిన తర్వాత తిరిగి పుంజుకుని అధికారంలోకి వస్తుందా అంటే అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2001 నుంచి 2016 వరకు 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన తరుణ్ గొగోయ్ అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తరుణ్ గొగోయ్ తనయుడు గౌరవ్ గొగోయ్ తెర మీదకొచ్చారు. అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అయిన గౌరవ్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత విశ్వసనీయుడు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి ఇది మాత్రమే సరిపోదు. ఎందుకంటే అస్సాంలో బీజేపీ బలంగా ఉంది. అంతేకాదు ఈసారి కూడా ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్నికల వేళ ప్రస్తుతం 2 అంశాలపై చర్చ జరుగుతోంది. ఒకటి, బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇక రెండోది, తన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచే ప్రధాని మోదీ మరోసారి హిమంత బిశ్వశర్మను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అన్న అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. అస్సాం ప్రజలు, ముఖ్యంగా అప్పర్ అస్సాం యువత తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తోంది. అలాగే ఉన్నతమైన వైద్య సదుపాయాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయంగా చురుకుదనం కనబరచలేకపోతున్న కాంగ్రెస్ ఈ సానుకూల పరిస్థితులను విజయ సోపానాలుగా మార్చుకోలేకపోతోంది. అయితే బీజేపీ ముందు కూడా పలు సవాళ్లు ఉన్నాయి. బొగ్గు, తేయాకు తోటలకు, తేయాకు వ్యాపారానికి, చమురు క్షేత్రాలకు నిలవైన అప్పర్ అస్సాంలోని 3 ప్రాంతాలైన మార్గిరిటా, డుమోమా, దిగ్బాయ్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తాగునీటి కొరతతో పాటు నిరుద్యోగం, కొత్త పరిశ్రమలు రాకపోవడం వంటివి అక్కడ సమస్యలుగా ఉన్నాయి. గౌహతిలో విమానాశ్రయం, వంతెనలు, రహదారుల నిర్మాణం సహా రాష్ట్రంలో పలు మౌలిక సదుపాయాలను కల్పించడం వల్ల 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత పెద్దగా వినిపించడం లేదు. అస్సాంలో రాజకీయ పరంగా బెంగాలీల ఆధిపత్యం వహించే బరాక్ లోయ, లోయర్ అస్సాం, అప్పర్ అస్సాం అనే 3 విభజనలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. అప్పర్ అస్సాం, బరాక్ లోయ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ ప్రతిసారి అస్సామీలు, అస్సామేతరులు వివాదం ప్రముఖంగా తెర మీదకు వస్తోంది. భోజ్పురి అంశం కొత్తదేమీ కాదు. భోజ్పురి ప్రజలు దీర్ఘకాలంగా తేయాకు తోటలతో, చిన్న చిన్న వ్యాపారులతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అంతేకాదు వారంతా సంఘటితమవుతూ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర నిర్వహించే స్థాయికి వచ్చారు. ఉదర్బంద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో భోజ్పురి వర్గీయుడు రాజ్ దీపన్ కు బీజేపీ టికెట్ ఇవ్వడంతో బెంగాలీ హిందువులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బజరంగ్ దళ్ నాయకుడు మిథున్ నాథ్ బీజేపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ప్రత్యర్థి పార్టీలోని అసమ్మతిని తనకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితిలో కాంగ్రెస్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2011 నాటికి అస్సాంలో ముస్లిం జనాభా 34.22% ఎగబాకింది. ఇది 2001లో కంటే 4% అధికం. అంతర్జాతీయ సరిహద్దుల నుంచి వచ్చే అక్రమ వలసలు కూడా వారి జనాభాను పెరగడానికి కారణమవుతోంది. ఇక బరాక్ లోయలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏయుడిఎఫ్ కు చెందిన సొనై నియోజకవర్గ ఎమ్మెల్యే కరీముద్దీన్ బార్బుయియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కరీం పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖలో ముస్లిం సామాజిక వర్గం తన రాజకీయ వ్యూహాన్ని సమీక్షించుకోవాలని, ప్రధాన రాజకీయ స్రవంతితో మమేకమై మరింత ఆచరణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గం విడివిడిగా ఉంటే రాజకీయ ఆకాంక్షలను సాధించుకోలేదని కరీం అందులో పేర్కొన్నారు. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఏడాది ఏయుడిఎఫ్ ప్రభావాన్ని కోల్పోనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జోరుకు బ్రేకులు వేయడం కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అస్సామీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతూ ఉన్న బీజేపీ ముందు పలు సవాళ్లు ఉన్నాయి. అదే సమయంలో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొని బీజేపీ ప్రజల మద్దతును దక్కించుకునేందుకు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉండగా, ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీపై వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తడబడుతోంది. ఈ నేపథ్యంలో అస్సాం ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది? అస్సాంలో విజయం ఎవరిని వర్ధిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.